RTI Live News. Ask for right. నమస్తే RTI లైవ్ న్యూస్ కు స్వాగతం. అన్నదాతల చలో ఢిల్లీ ఆందోళనలో భాగంగా ఇవాళ భారత్ బంద్ కొనసాగుతోంది. రైతుల పట్ల కేంద్రం వైఖరి నిరసనకారులు నిరసిస్తూ ఆందోళనలు చేస్తున్నారు. రైతుల పట్ల కేంద్రం వైఖరి నిరసనకారులు నిరసిస్తూ రోడ్డెక్కారు. సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాలతో కలిసి ఉదయం 6 గంటల నుంచి ఆందోళనలు చేస్తున్నారు. అన్నదాతల చలో ఢిల్లీ ఆందోళనలో భాగంగా ఇవాళ భారత్ బంద్ కొనసాగుతుంది. కేంద్ర కార్మిక సంఘాలతో కలిసి ఉదయం 6 గంటల నుంచి ఆందోళనలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కార్మికులు, మహిళలు పలు వర్గాల మద్దతుతో రహదారుల దిగ్బంధించారు. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఆందోళనలు చేపట్టనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ములుగు జిల్లాల నుంచి మా ప్రతినిధి సన్నీ లైవ్ లో అందిస్తారు. భారత్ బంద్కి అయితే పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇక్కడ చూసుకుంటే మాత్రం సంఘాల నాయకులు కూడా కావచ్చు, లేకపోతే ఇతర నాయకులు కూడా కావచ్చు, వీళ్ళందరూ కూడా మనం ఎక్స్క్లూజివ్గా కూడా చూసుకోవచ్చు. వీళ్ళందరూ కూడా ఇక్కడైతే చేసిన పరిస్థితులు కూడా ఇక్కడ నెలకొని ఈ నేపథ్యంలో మనతో పాటు మాట్లాడేందుకు కొంతమంది కార్మిక సంఘాల నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళ మాటలు వినిపిస్తున్నాం. చెప్పండి, అసలు ప్రధానంగా మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈరోజు సార్వత్రిక సమ్మె చేపట్టడం జరిగింది. ఈ యొక్క సమ్మె చేపట్టిన తరుణంలో ర్యాలీగా వెళ్ళి స్థానిక తహసీల్దార్కి మా యొక్క సమస్యతో కూడా రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కార్మికులు నిత్యం ఎప్పుడూ కార్మిక వర్గాల నిత్యం వాళ్ళతో పని చేస్తున్నారు తప్ప వాళ్ళు కనీసం ఒక జీతం పెంచుదామనే కానీ, వాళ్ళకు ఏదైనా సరే ఒక ఉద్యోగ భద్రత కల్పిద్దామనే కానీ ఎటువంటి ఆలోచన కూడా లేకుండా ఇప్పుడు ఏదైతే వాళ్ళకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏదైతే అడగాల్సిన హక్కులు ఎప్పుడైతే 1996లో ఏదైతే సాధించుకున్నామో కార్మిక చట్టాలని, అటువంటి చట్టాలని రద్దు చేసే ప్రయత్నం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఆ ప్రభుత్వం చేస్తున్న విధానాల మీద ఈరోజు దేశవ్యాప్తంగా పిలుపునియడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా కార్మిక చట్టాలని సవరించాలి. ఖచ్చితంగా కార్మికులు ఏదైతే కార్మిక హక్కు ప్రకారంగా కనీస వేతనం కూడా అమలు చేయాలి అని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది ఇక్కడ పాటు కొంతమంది కార్మికులు కూడా ఉన్నారు. వాళ్ళ మాటలు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీరు ప్రభుత్వం ఏమని డిమాండ్ చేస్తున్నారు? ప్రధానంగా మేము ఆశలం సార్, అంటే మేము ఇక్కడ మరి హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసే మేము ఆశలం సార్. అయితే మాకు కనీస వేతనం లేదు, మాకు పనికి తగ్గ పారితోషికాలే ఇస్తున్నారనమాట. మాకు ఫిక్స్డ్ వేతనాలు అట్లా ఏం లేవు సార్. మాకు వేతనాలు పెంచి మాకు ఫిక్స్డ్ ఇవ్వాలనేసి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే సార్ మేము చేసే అన్ని రకాల పనులు మేము చేస్తున్నాం కానీ సార్ మాకు అందులో కొన్నిటికి మాత్రమే మాకు పనికి తగ్గ పారితోషికాలాగా ఇవ్వడం అనేది జరుగుతుంది. అలా కాకుండా మాకు వేతనాలు పెంచి మాకు ఫిక్స్డ్ ఇవ్వాలనేది మేము కోరుకుంటున్నాం. మాకు ఇచ్చే వేతనాలు సార్ మేము ఇంకా వేరే పని మేమేమి చేయట్లేదు, ఖచ్చితంగా దీని మీదనే పనిచేస్తున్నాం. ఇంకా మాకు టార్గెట్లు ఇచ్చి కూడా వర్క్ చేపిస్తున్నారు. మేము దీని మీద చేస్తున్నాం కాబట్టి సార్ మాకు ఫ్యామిలీస్ గడవడం అనేది చాలా కష్టంగా ఉంది. మాకు కూడా ఖచ్చితంగా వేతనాలు పెంచాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. తర్వాత కొన్ని మా పనులు ఎక్కువ చేపిస్తా ఉన్నారు సార్. మరి అదనపు పనులకు మరి ఇటువంటి పారితోషికాలు కూడా లేవు. మరి మాకు కూడా కొన్ని రిజిస్టర్లు కూడా మాకు ఇవ్వడం లేదు సార్. మేము ప్రతి సంవత్సరం కూడా రిజిస్టర్లు మేము కొనుక్కొని లేకపోతే ప్రింట్ చేపించుకొని రాసుకోవడం అనేది జరుగుతుంది సార్. మాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి రికార్డులు కూడా మాకు ఇవ్వట్లేరు. అదే విధంగా సార్ మరి మాకు కరోనా అప్పటి నుంచి కూడా సార్ మాకు చాలా మంది ఆశా వర్కర్లు చనిపోవడం అనేది జరుగుతూ ఉంది సార్. మరి చనిపోయిన ఆశా వర్కర్లకు ఎటువంటి మరి ఎక్స్గ్రేసియా మరి ఎటువంటి బెనిఫిట్స్ కూడా మాకు లేవు సార్. మరి బెనిఫిట్స్ కూడా మరి చనిపోయిన వాళ్ళ కనీసం మట్టి ఖర్చులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు సార్. మరి ఇవన్నీ కూడా మరి చూడాలనేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం సార్. ఇది ఇక్కడ పరిస్థితి. మనతో పాటు కొంతమంది వ్యక్తులు ఉన్నారు. చెప్పండి, అసలు మీరు ప్రభుత్వాన్ని ఏమని డిమాండ్ చేస్తున్నారు? ప్రధానంగా మీకు ఏం కావాలి? మాది ICDS డిపార్ట్మెంట్ అండి. అయితే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చి 10 సంవత్సరాలు దాటిందండి. 10 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా 10 సంవత్సరాల కాలం నుండి కూడా మాకు కనీస వేతనం ఇవ్వాలి, మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలని ఇలాగా ఇతర డిమాండ్స్ తో మేము అడుగుతున్నామండి 10 సంవత్సరాల నుండి కూడా. కానీ ప్రభుత్వం మా సమస్యలను పట్టించుకోవడమే కాకుండా కూడా మాకు ICDS బడ్జెట్ తగ్గించిందండి. ఇది తగ్గించడం వల్ల మాకు ICDS బడ్జెట్ తగ్గించడం వల్ల
మాకు పక్క భవనాలు లేకుండా పోయాయి. కనీస వేతనం అమలు చేయట్లేదు. సకాలంలో వచ్చే జీతాలు కూడా మాకు సకాలంలో రావట్లేదండి. ఇట్లా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే మాకు బడ్జెట్ పెంచి మా ఐసిడిఎస్ కి మాకు కనీస వేతనాలు ఇవ్వాలని, మమ్మల్ని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలని, అలాగే మమ్మల్ని కార్మికులుగా గుర్తించాలని 2013లో లేబర్ ఇండియన్ కాన్ఫరెన్స్ జరిగిందండి. అప్పుడు లేబర్లను కార్మికులుగా గుర్తించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందండి. కానీ ఇప్పటికీ ప్రభుత్వాలు మమ్మల్ని కార్మికులుగా గుర్తించడం లేదు. ఇలాగని మేము మా సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు చూసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూసుకుంటే మాత్రం వివిధ శాఖలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. చెప్పండి, అసలు మీరు ప్రభుత్వాన్ని ఏమని డిమాండ్ చేస్తున్నారు? మేము వెంకటాపురం గ్రామ పంచాయతీ రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ గ్రామ పంచాయతీల్లో భాగంగా వేతనము 9,500 రూపాయలు వేతనం ఇవ్వడం జరుగుతూ ఉంది. సుప్రీంకోర్టు 26,000 రూపాయలు చెల్లించమని, సమానమైన పనికి సమానమైన వేతనం చెల్లించమని సుప్రీంకోర్టు తీర్పిచ్చినప్పటికీ ఈ గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు ఎందుకు వీళ్ళకి పెంచడం అనేది అవలంబిస్తున్నారు. ప్రతి ఉదయాన్నే లేచి ప్రతి దాంట్లో కూడా గ్రామ పంచాయతీ కార్మికుడు పనిచేస్తూ ఉంటాడు. లైట్లు వేయటం కానీ, వాళ్ళకి నీళ్లు చేర్చడం కానీ ప్రజలకి ఇబ్బంది లేకుండా చూస్తూ ఉంటాడు. అలాగనే ఏదైనా చచ్చిపోయినా కానీ, పంది కానీ, గేదె కానీ, ఏది చచ్చిపోయినా కూడా, కుక్క చచ్చిపోయినప్పటికీ గ్రామ పంచాయతీ కార్మికులే దానికి మొత్తం కూడా పూడ్చిపెట్టడం, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్నటువంటి సేవ ఎంతో మరవలేనిది. అట్లాంటి గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం కూడా లేకుండా ఈ ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయి. 34 రోజులు సమ్మె చేసినప్పటికీ గ్రామ పంచాయతీ కార్మికులకు ఎటువంటి వేతనాలు కూడా పెంచలేదు. అంతకు ముందు అన్నారు, పనిచేసినప్పుడు సఫాయి అన్నా నీకు సలాం అన్నా అని చెప్పేసి సర్టిఫికెట్లు ఇచ్చారు. కరోనా టైంలో మేము పనిచేసినప్పటికీ శాలువలతోటి పూలతోటి వర్ణిస్తూ వారిని సన్మానం చేశారు. కానీ ఈ యొక్క వేతనాలు చెల్లించకపోవడం ఎంతో దారుణం. ఏదైనా వచ్చి చనిపోతే మనిషికి కనీస ప్రమాద బీమా కూడా లేకుండా చేయడం దారుణం. వాళ్ళు అన్నారు 5 లక్షల రూపాయలు చెల్లిస్తాం, 10 లక్షలు చెల్లిస్తామని పేరుకే అన్నారు తప్ప ఎటువంటి జీవోనిచ్చి ఈ యొక్క కార్మికులకు ఆ జీవోలు పత్రాలు ఇవ్వడం కూడా జరగలేదు. కాబట్టి మేము ఈ జాతీయంగా ఎవరైతే సమ్మె చేస్తున్నారో కార్మిక సంఘాల పట్ల గ్రామ పంచాయతీ కార్మికులందరం కూడా మేము సమ్మెలోకి రావడం, ఈ వెంకటాపురం నుంచి రావడం జరిగింది, మండలం నుంచి. కాబట్టి మాకు సమానమైన పనికి సమానమైన వేతనం చెల్లించాలి. ఇప్పటి వరకు చూసినట్లయితే జీపీలలో 4 నెలల నుంచి 5 నెలల నుంచి కూడా ఆ 9,500 వేతనం కూడా చెల్లించలేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏం తిని బ్రతుకుతారని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. కాబట్టి మా సమస్యలు తీర్చాలి. మాకు రావాల్సిన బకాయిలు, వేతనాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం నుంచి అవి ఇవ్వడం జరగాలి. కాబట్టి మాకు కనీస వేతనం 26,000 చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ పరిస్థితి ఏదైతే ఖచ్చితంగా మాకు ప్రభుత్వం అయితే మమ్మల్ని ఆదుకోవాలంటూ కూడా ఇక్కడైతే ఇచ్చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ముందు పాటు కొంతమంది సిపిఐ పడ్డారు, వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వాన్ని ఏమని డిమాండ్ చేస్తున్నారు? మనం ప్రధానంగా వీళ్ళు ఎట్టి చాకరీ చేసి చేయించుకుంటున్నట్టే లెక్క. స్కీమ్ వర్కర్లు వీళ్ళు. స్కీమ్ వర్కర్లు అంటే ప్రభుత్వం ఏంటంటే నియమించింది. వీళ్ళు దగ్గర రిటైర్మెంట్ దశకు వచ్చినట్టు 4-5 సంవత్సరాలు రిటైర్ అయిపోతారు. కాకపోతే ముఖస్థుతి కోసం ఈ మధ్యలో ఏం చేశారంటే 61 సంవత్సరాలు చేశారు వాళ్ళకి. 61 సంవత్సరాలు చేయటం వల్ల పరిస్థితి మరి వాళ్ళకి అనుకూలంగా ఉందని అనుకుంటున్నాం. కానీ ఏదెట్టున్నప్పటికి కూడా ఎంఆర్ఓ ఆఫీసులో కానీ ఇతర ఎక్కడికైనా వెళ్ళాలంటే వాళ్ళకే బాధ్యతలు చెప్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడు ఏంటో తెలుసా, మేడారంలో కూడా వాళ్ళకు మరి పని అప్పగించారు. వాళ్ళు అక్కడికి వెళ్ళారు చాలా మంది. అంటే వీళ్ళతోటి పని చేయించుకోవటమే తప్ప వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కనీస వేతనం ఇవ్వటం లేదు. సుప్రీంకోర్టు చెప్పింది సమాన పనికి సమాన వేతనం అని, అది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇక్కడ ఉన్నది ప్రభుత్వం వేరు, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వేరు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వీళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితులు కల్పించాలి. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకునేటట్లేదు. వాళ్ళే ప్రతిదీ ప్రైవేటీకరణ చేసుకుంటూ పోతున్నారు. ప్రైవేటీకరణ అంటూ చేస్తే వీళ్ళు ఇంత సర్వీస్ ఉండి వీళ్ళ పరిస్థితి ఏంటి రేపు భవిష్యత్తులో? అవసరం అనుకుంటే వాళ్ళు ప్రైవేటీకరణ చేసిన తర్వాత ప్రైవేటు వాడు వచ్చి వాళ్ళకి ఇష్టమైనటువంటి వ్యక్తులనే పెట్టుకుంటాడు. కానీ వీళ్ళని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంత సర్వీస్ ఉండి కూడా వీళ్ళు నష్టపోయే పరిస్థితి అయితే ఉన్నది. ఆ పరిస్థితి ఉండకంటూ ఉండాలి అంటే సమాన పనికి సమాన వేతనం 20లో వీళ్ళని
ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించినప్పుడే సాధ్యమైద్ది అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అందుకని ఈ రోజు కూడా వీళ్ళు వచ్చింది ఏంటంటే సార్వత్రిక సమ్మె దేశవ్యాప్తంగా ఇచ్చారు కనుక ఇక్కడ ఉన్నటువంటి అన్ని సంఘాలు పాల్గొనాలని చెప్పడం జరిగింది. అన్ని సంఘాలు పాల్గొనమని చెప్తే ఇక్కడ కొంతమంది వచ్చారు. బలమైన సంఘాలు ఇక్కడ ఏఐటీసీ సిఐటీలు రెండు ఉన్నాయి కనుక వీళ్ళే వచ్చారు. రైతు అంటే కర్షకులను కూడా పిలవటం జరిగింది. ఇతర షాపులలో పనిచేసే వాళ్ళు కానీ ఇతర ప్రైవేటు వ్యక్తులను కూడా పిలిచాం. బ్యాంకర్స్ కానీ మన ఆశయాలు కానీ హాస్పిటల్ సిబ్బంది కానీ జీపీకి సిబ్బంది కానీ రకరకాల అందరిని పిలిచాం. అయితే కొంతమంది వచ్చినా బాధితులుగా వచ్చారు తప్ప ప్రభుత్వాలు అయితే వీళ్లకు కనీస వేతనం ఇవ్వటం లేదు. అధికారులుగా కానీ ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు 2,50,000 ప్రజెంట్ నిన్నటిదాకా ఉన్నటువంటి ముఖ్యమంత్రి 4,25,000 తీసుకొని ఇవాళ వీళ్ళకి ఇచ్చే దాంట్లో ఇవ్వాల్సినటువంటి వేతనాలు ఇవ్వటం లేదు. అది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఉద్యోగులుగా కష్టజీవులను గుర్తించి కార్మికులందరినీ వాళ్ళకు సమాన పనికి సమాన వేతనం ఇచ్చినప్పుడే అది సాధ్యమైంది తప్ప వాళ్ళని పట్టించుకోకపోతే వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. రేపు నష్టపోయేది వాళ్ళే. వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతింటే వాళ్ళ పరిస్థితి చాలా దీనం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయనేది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కనుక ప్రభుత్వాలు పట్టించుకోవాలి. ఏమాత్రం పట్టించుకోకపోతే మాత్రం భవిష్యత్తులో ఇంకా కార్మిక సంఘాలందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి కార్మికులందరినీ సమాయత్తపరిచి భారీ ఎత్తున ఇంకా వివిధ పద్ధతులలో వివిధ రకాలుగా మరి అవసరమైతే రోడ్డు రాస్తారోకులు కానీ లేకపోతే వంట వార్పులు కానీ లేకపోతే మామూలు రిలే నిరాహార దీక్షలు కానీ రకరకాల పద్ధతిలో మా యొక్క కార్యక్రమాలను ఉధృతం చేసి కార్మిక సంఘాలకు అండగా ఉంటామని ఈ సందర్భంగా సిపిఐ జిల్లా పార్టీ కార్యదర్శి నేను ములుగు జిల్లా నేను సంఘాల తరపున మాట్లాడటం జరుగుతుంది. ఆ రకంగా తప్పనిసరి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మా యొక్క పోరాటం ఆగదనేది ఈ సందర్భంగా తెలియజేసి ముగించుకుంటాం. కార్మిక సంఘాలకైతే మేము మద్దతుగా నిలబడతామని చెప్పేసి ఇతర నాయకులు చెప్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్ తో సన్నీ వరంగల్.